ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించనున్నారు. ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆయన శంకుస్థాపన చేస్తారు. 355 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూల్, మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ భవన నిర్మాణాలకు శంకుస్థాపన చేస్తారు సీఎం రేవంత్ రెడ్డి. అలాగే వరంగల్ నర్సంపేట 4 లేన్ల రోడ్డు, నర్సంపేట పరిధిలోని సీసీ రోడ్స్, సెంట్రల్ లైటింగ్ పనులకు శంకుస్థాపన చేస్తారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించనున్నారు. ఇవాళ వరంగల్ జిల్లాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ మనకు నరేందర్ అందిస్తారు. నరేందర్, చూసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సుమారు 35 రోజుల తర్వాత మళ్లీ వరంగల్ లో పర్యటిస్తున్నారు. వరంగల్ జిల్లా నర్సంపేటకు తొలిసారిగా అధికారికంగా ఆయన ప్రజాపాలన ప్రజా విజయోత్సవాల సందర్భంగా పలు అభివృద్ధి పథకాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు, ఇలా 1,023 కోట్ల రూపాయలకు అభివృద్ధి పనులు ఇవాళ ఆయన పాల్పంచుకుంటున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఆయన వస్తున్నారు అనగానే ఇక్కడ ఉన్న నాయకులంతలో అందరి లోపల కూడా ఎన్నో ఆశలు రేకెత్తించి ఇక్కడ హామీలు ఇస్తారు, చాలా నిధులు మాకు ఇవ్వగలుగుతారు అని చెప్పేసి ఒక ఆశ మీద మాత్రం జిల్లా నేతలందరూ కూడా ఎదురు చూస్తున్నారు. పలు అభివృద్ధి పనులు ఇప్పటి వరకు 6,500 కోట్ల వరకు నిధులు మంజూరు చేసినా ఇక్కడ ఎయిర్పోర్ట్ కోసం 150 కోట్ల వరకు నిధులు విడుదలై భూసేకరణ జరుగుతుంది. అట్లాగే భద్రకాళి చెరువు పూడిక, మానవీధులు తదితర నిర్మాణ పనులు కూడా ఇక్కడ జరగాల్సినవి ఉన్నాయి. అలాగే సుమారు 4,000 కోట్లతోని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ నిర్మాణ ప్రతిపాదనలు డిపిఆర్ల దశలోనే ఉన్నాయి. వీటన్నిటి మీద ఔటర్ రింగ్ రోడ్, ఇంటర్ రింగ్ రోడ్, ఇలా వీటన్నిటి మీద కూడా చర్చించి దాని అభివృద్ధి కోసం మరి అడుగులు ముందుకు పడతాయని చెప్పేసి ఒక ఆశాభావంతో ఈ ఉమ్మడి జిల్లా నేతలు అందరూ వేచి చూస్తున్నారు. అలాగే నరేందర్, అప్డేట్ కోసం మళ్ళీ సంప్రదిస్తాం.